నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు వాళ్ళకి క్షమాపణలు చెప్పడం ఏంటే? నేను గనక సారీ చెప్పకపోయి ఉంటే ఈ పాటికిద్దరు రోడ్డు మీద ఉండేవాళ్ళం. చెప్పాను కాబట్టే ఇంకా ఇంట్లో ఉన్నాం. తప్పు వాళ్ళు చేస్తే మనసారి చెప్పడం ఏంటే? ఏంటమ్మా వాళ్ళు చేసిన తప్పు? ఆ మాటకొస్తే నువ్వు తప్పు చేశావు. నా భర్త కళ్ళు పోవడానికి కారణం నువ్వు కాదు. అన్ని నిజాలు తెలిసినా కూడా అపర్ణక ముందు ఏదేదో వాగుతున్నావు. నా కాపురం అపర్ణక పెట్టిన భిక్ష అని తెలుసుకో. అక్క నోరు తెరిచి నీ గురించి ఒక్క నిజమైనా బయట పెట్టుంటే నా కాపురం నిలువున కూలిపోయి ఉండేది. ఓ పెద్ద కాపురం. వాడితో నువ్వు ఏ పాటి కాపురం వెలగబెడుతున్నావో నాకు తెలుసులేవే. ఓ ముద్ద ముచ్చట. పెళ్ళైన తర్వాత కనీసం ఒక్కసారైనా కలిసి భోంచేశారా? కాపురం అంట కాపురం. ఏం చూసి నువ్వు వాడిని నీ మొగుడు అనుకుంటున్నావే? నీ పక్కన దిష్టి బొమ్మలా ఉంటాడు వాడు. ఆపమ్మా, ఆయన్ని తక్కువ చేసి ఇంకొక్క మాట మాట్లాడినా బాగోదు. వాడు మాత్రం నిన్ను తక్కువ చేయొచ్చా? ఆ లేచిపోయిన దానికోసం ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడా? నీకు తనే ఆస్తా? ఆ గుడ్డాడు ఆస్తి ఏంటే? అమ్మా, లేకపోతే ఏంటే? ఏ ఆస్తి లేకపోతే వాడు ఒక్క పూటైనా నీకు భోజనం పెట్టగలడా? ఏం చేసి సంపాదిస్తాడు? కూలీ నాలి చేస్తాడా? అది చేయడానికైనా కళ్ళు కనిపిస్తాయా, కాళ్ళు నడిపిస్తాయా? నువ్వు పెట్టాల్సిందే వాడికి తిండి. ఈ రోజు సంతకాల దాకా వచ్చింది. రేపు సంతకాలు పెట్టించుకొని ఇంట్లో నుంచి గెట్టేస్తారు. అప్పుడు వాడిని తీసుకొని ఇంటికి వెళ్ళి అడుగు తింటావా? నీతో ఆపం చేయించడానికి కూడా వాడు వెనకడ్డు. చూడమ్మా, నా భర్త అలాంటి వాడు కాదు. చాలా మంచివాడు. మంచోడు కాదు, ఎందుకు కొరగాని వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఆస్తి మాత్రం ఆ స్నేహకు దక్కడానికి వీల్లేదంతే. అంత దాకా వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ ఆస్తి పోయినా నాకు మాత్రం నాయుడు బావే కావాలి. ఏముందే వాళ్ళు? ఆస్తి లేకుండా వాడేందుకు నీకు? ఏం చేసుకుంటావు? పొని మనుషులా సేవలు చేస్తూ కూర్చుంటావా? నేనేదో ఒకటి చేస్తాను. ఆస్తి స్నేహకిచ్చి ఫారెన్ కి పంపించేస్తే నాయుడు బావ నా ఒక్కదానికే సొంతం అవుతాడు కదా, అది చాలు నాకు. నాయుడు బావ నాకు దక్కడం చాలు. ఇదేం పద్ధవే? ఇది పద్ధం కూడా కాదు, పిచ్చితనమే. నువ్వేమైనా అనుకో, నాది అనుకుంటే అది నాకు కావాలంతే. లాభం లేదా? అర్జెంటుగా దీని మనసు మార్చేయాలి. నాయుడు బావపై మనసు విరిగేలా చేయాలి. వాడికి దూరం చేయాలి. అప్పుడే ఇది బాగుపడుతుంది. చేస్తాను. నా కూతురు కోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటక్క? ఏంట్రా, నీకు జాతకాలు ముహూర్తాల గురించి పెద్ద పట్టింపులేం లేవు కదా? ఏ రోజైతేనే, ఏ టైం అయితేనే. అది కాదు, ఇప్పటికిప్పుడు శోభనం అంటే అంటే శోభనం జరుగుతుందని అనుకుంటున్నావా? మరి అంత సీన్ లేదురా. అలాంటి కలలు ఆశలు ఏవైనా ఉంటే వదిలేసుకో. అదేంటి, అపర్ణ ఇప్పుడే కదా ఒప్పుకుంది. అది అయిష్టంగా ఒప్పుకుంది. అర్థం కాలేదా? ఎప్పట్లాగే నిన్ను మాటలతో మభ్యపెట్టింది. లేదక్క, అపర్ణ అబద్ధం చెప్పదు. సరేరా, తను నిజమే చెప్పిందో అబద్ధమే ఆడిందో ఈ రాత్రికి నీకే తెలుస్తుందిగా. నా అంచనా ప్రకారం ఈ శోభనం జరగదు. ఎందుకంటే దానికి నువ్వంటే ఇష్టం లేదు. నిన్ను పిచ్చోండి చేసి ఆడుకుంటుంది. అది చూద్దాం, ఈ రాత్రికే కదా. ఏంటో తినా, నేను అత్తయ్య కష్టపడి వాళ్ళని విడదీస్తే నువ్వు ఆ ఇంటి నుంచి ఇంటికి తీసుకొచ్చి దగ్గరుండి శోభనం జరిపిస్తావా? శోభనం జరుగుతుందని నువ్వు కూడా అనుకుంటున్నావా? ఎందుకు జరగదు? అవ్వ నాకు కావాల్సింది కూడా అదే కదా. వాళ్ళు కలవబోతేనే కదా మేం విడగొట్టాం.
నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఎందుకు నవ్వుతున్నావు? అసలు ఈ అవకాశం ఎందుకు అప్పన్న వదులుకుంటుంది? అది వదులుకోదు, మనం వదులుకునేలా చేస్తాం. ఏంటి, మనం ఎప్పట్లాగా ఏదో ఐడియా వేసి ఫస్ట్ నైట్ ని ఆపేస్తామా? ఐడియా అదే, కానీ ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. ఈ దెబ్బతో తనపై అపర్ణకు ఏ ప్రేమ లేదని అర్జున్కి అర్థమవుతుంది. అదే అపర్ణ ఎంత తెలివి తక్కువదో వాళ్ళమ్మకి అర్థమవుతుంది. అందరి ముందు ఆ అపర్ణని దోషిని చేస్తాం. అపర్ణంటే అర్జున్కి అసహ్యం పుట్టేలా చేస్తాం. అపర్ణ కంటే నువ్వు నయమని వాడు నమ్మేలా చేస్తాం. ఇది చాలా లేక ఇంకేమైనా కావాలా? వదినా, నీది నిజంగా మాస్టర్ బ్రెయిన్. నిన్ను నిందించినందుకు సారీ. ఇంతకీ ఏం ప్లాన్ వేశావు? జరిగేది ముందే చెప్తే ఏ మజా ఉంటుందే? జరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరు. అంటే ప్లాన్లో నాకు పార్ట్నర్షిప్ లేదా? ఉంది. ప్లాన్ మొదలవని నీ వంతు రాగానే నీ వాటా నీకిస్తాను కదా. స్నేహ ఆగు. ఏంటి స్నేహ, నాకు తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే కళ్ళు గది చూడలేడు అనుకుంటున్నావా? నువ్వు వచ్చావని తెలుసు, కాఫీ తెచ్చావని తెలుసు. నేనిప్పుడు నిన్ను కళ్ళతో చూడలేదు స్నేహ, మనసుతో చూసా. మనసుతో చూశాను. అందుకే స్నేహ, నాకు కళ్ళున్నా లేకపోయినా నువ్వు వచ్చేది పోయేది అన్నీ తెలుస్తాయి నాకు. చిన్నప్పటి నుంచి అలాగ అలవాటైపోయింది. నాయుడు బాబుకి స్నేహ అంటే అంతే. నేను చచ్చేంత వరకు అలవాటు పోదంతే. అయినా కాఫీ ఎక్కడ? నువ్వు తెచ్చిన కాఫీ నాకొద్దు. వద్దు వద్దంతే. చూసావమ్మా, స్నేహితుచ్చిన కాఫీ ఆయన వద్దంటున్నారు. ఎందుకు వద్దని తోస్తాను అనుకుంటున్నావా? అయినా నన్ను వద్దనుకుంటూనే ఓ పక్క మరో పక్క నాకు ఈ సేవలేంటి, నేను కావాలనుకునే ఈ పనులేంటి? నా కోసం నువ్వే పని చేయక్కర్లేదు. నాకేమన్నా కావాలంటే నాకు చేయడానికి నాకు భార్య ఉంది. నువ్విలా మూతి ముడుచుకొని కూర్చుంటే నేనెంత అలంకారం చేసినా వేస్ట్ అక్క. మనసుకు ఆనందం ఉంటేనే కదే మొహంలో నవ్వొచ్చేది. ఆ మానసిక రోగాన్ని ఇంతటితో వదిలే అపర్ణ. నీ అనవసర భయాల్ని కూడా తుంచే. నీకు నీ కాపురమే సరైన చికిత్స.